ప్రజా సమస్యలకు పరిష్కారం చూపుతూ అభివృద్ధి పనుల్ని పట్టాలెక్కిస్తూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండే వ్యక్తి జిల్లా కలెక్టర్. ఓ జిల్లా రూపురేఖలు మార్చడంలో కలెక్టర్లది కీలక పాత్ర. వాళ్ళు తలుచుకుంటే ఆ ప్రాంతంలోని సమస్యలకు పరిష్కారం చూపొచ్చు. సరికొత్త కార్యక్రమాలతో జిల్లా ఖ్యాతిని నలుదిశలా వ్యాపింపచేయొచ్చు. మరి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ పనితీరు ఎలా ఉంది? ప్రజా సమస్యలకు పరిష్కారం చూపుతున్నారా? ఆయన వచ్చాక సిరిసిల్లలో కనిపిస్తున్న మార్పులేంటి? ఐఏఎస్ సందీప్ కుమార్ ఝా 2024 జూన్లో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. ఆయన పేరు వింటే అటు అధికారులు ఇటు రాజకీయ నేతలు హడలెత్తిపోతున్నారనే టాక్ ఉంది. జిల్లాలో తనని వివాదాలు చుట్టుముడుతున్నా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతున్నారనే చర్చ జరుగుతుంది. గత ప్రభుత్వ హయాంలో ఆక్రమణకు గురైన సర్కార్ భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకోవటమే కాదు, అక్రమార్కుల్ని జైలుకు కూడా పంపారు కలెక్టర్ సందీప్. తాను కలెక్టర్గా వచ్చిన ఏడాదిలోనే సిరిసిల్లలో తన మార్క్ పాలనని చూపిస్తున్నారు సందీప్. తరచుగా క్షేత్రస్థాయి పర్యటనలు, ఆకస్మిక తనిఖీలు చేస్తుంటారనే పేరు ఉంది. సామాన్యులకు విద్య, వైద్యం మెరుగ్గా అందేలా కృషి చేస్తున్నారని చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించారు. అనేక సందర్భాల్లో తానే టీచర్గా మారి పాఠాలు బోధించారు. వేసవి సెలవుల్లో టీచర్లకు ప్రత్యేక శిక్షణ తరగతులు పెట్టి క్లాసులు తీసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో తనిఖీలు చేస్తూ రోగులతో నేరుగా మాట్లాడుతూ వారికి అందుతున్న సేవలపై ఆరా తీస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ప్రసవాలు పెరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ట్రాన్స్జెండర్ల కోసం ఓ పెట్రోల్ బంక్ ఏర్పాటు చేశారు. అయితే అక్కడ లభించే జీతం తమకు సరిపోవట్లేదని పెట్రోల్ బంకులో పనిచేసేందుకు ట్రాన్స్జెండర్లు నిరాకరించారు. దాంతో అదే చోట 16 మంది దివ్యాంగులకు ఉపాధి కల్పించారు. ప్రతి సోమవారం ప్రజావాణిలో జనం నుంచి వచ్చే ఫిర్యాదులు స్వీకరించడం, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవటం మినహాయిస్తే సిరిసిల్ల ప్రజలతో కలెక్టర్కు పెద్దగా మమేకమైనట్లుగా కనిపించడం లేదంటున్నారు. ఇక మిడ్ మానేరులో తన ఇల్లు పోయిందని, చట్ట ప్రకారం తనకి పునరావాసం కల్పించాలని ఓ మహిళ హైకోర్టుని ఆశ్రయించింది. ఆమెకు అనుకూలంగా కోర్టు ఇచ్చిన తీర్పుని కలెక్టర్ పట్టించుకోలేదు. పైగా ఆ మహిళ కోర్టుని తప్పుదోవ పట్టించి ఇల్లీగల్ ఆర్డర్ తీసుకొచ్చారని వారిపై క్రిమినల్ కేసులు పెట్టారు. తనకు జరిగిన అన్యాయంపై ఆ మహిళ మళ్లీ కోర్టును ఆశ్రయించింది. కలెక్టర్ సందీప్ కోర్టుకు రావాలని ధర్మాసనం ఆదేశించింది. ఆయన హాజరు కాకపోవడంతో జైలుకు పంపుతామని కోర్టు హెచ్చరించింది. అప్పుడు కలెక్టర్ కోర్టుకు హాజరయ్యారు. దాదాపు 2 గంటల పాటు కోర్టులోనే నిల్చోబెట్టి న్యాయస్థానం పనిష్మెంట్ ఇచ్చింది. అంతేకాదు, ఆ మధ్య సిరిసిల్లలో ట్రేడ్ లైసెన్స్ లేదని ఓ టీ స్టాల్ తీసేయించడం కూడా పెద్ద వివాదానికి దారితీసింది. సిరిసిల్ల జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి ఫైళ్లను క్లియర్ చేయడంలో కలెక్టర్ సందీప్ వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారనే పేరుంది. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆక్రమణకు గురైన సుమారు 125 కోట్ల ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. సుమారు 40 మంది ఆక్రమణదారులు 1650 ఎకరాలకు పట్టాదారులుగా మారారు. ఆ భూములను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా చర్యలు చేపట్టారు. కేసులు పెట్టి ఆక్రమణదారులను జైలుకు పంపారు. ఓవరాల్ గా కలెక్టర్ రేటింగ్: కలెక్టర్ పనితీరు 3/5, వినూత్న కార్యక్రమాలు 2/5, ప్రజలతో సత్సంబంధాలు 2/5, ఫైళ్ల క్లియరెన్స్ 3/5. మొత్తానికి ఏడాది కాలంలోనే కలెక్టర్ సందీప్ కుమార్ జిల్లాపై తన మార్కు చూపించారనే చర్చ జరుగుతుంది. కొన్ని అంశాల్లో ఆయనపై ప్రశంసలు కురుస్తున్నా ఇంకొన్ని విషయాల్లో ఆయన్ని వివాదాలు చుట్టుముడుతున్నాయి. మొత్తానికి విమర్శలు, ప్రశంసలను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతున్నారనే టాక్ అయితే జిల్లాలో ఉంది.